సో నీకిప్పుడు ఏ పెయిన్ లేదు, కంప్లీట్ గా క్యూర్ అయిందంటావు అంతేగా? అదేగా చెప్పాను. అయితే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరికీ మీ పెళ్లి నాటకం అని చెప్పడానికి నీకు ఏ అభ్యంతరం లేదుగా? ఇప్పటికిప్పుడంటే ఎలా అర్జున్? నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. ప్రిపేర్ అవ్వడానికి నువ్వేమైనా పెళ్లి గురించి డెమో ఇస్తున్నావా? పెళ్లి డ్రామా అని చెప్తున్నావు అంతేగా? అంతే. కానీ ఇంత సడన్ గా చెప్తే మా వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటారో లేదో. నేను డైజెషన్ టాబ్లెట్స్ కొనిస్తానులే. చూడప్పర్ణ, నువ్వు స్నేహ పెళ్లి కోసమే కదా ఈ నాటకం ఆడావు. తన పెళ్ళైపోయింది, ఫస్ట్ నైట్ అయిపోయింది, వ్రతం కూడా అయిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పే దానివల్ల ఎవ్వరికీ ఏ నష్టము లేదు. నీకు లేదురా, నాకుంది కదా. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదప్పర్ణ. ఇలా లేట్ చేయడం నీకు మంచిది కాదు. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి. ఇప్పుడు చెబితే జరిగే నష్టం కన్నా ఇంకెప్పుడో చెబితే జరిగే నష్టం ఇంకా ఎక్కువ. ఆలోచించప్పర్ణ, ఇది కేవలం నా స్వార్థం కోసం మాత్రమే కాదు, నిన్ను సేవ్ చేయడం కోసం కూడా చెప్తున్నాను. వ్రతంలో చెప్పాలనుకున్నావు, కుదరలేదు. కనీసం ఇప్పుడైనా చెప్పు. అందరూ గుడి నుంచి తిరిగి రాగానే చెప్పు. ఒక మంచి పని చేసొచ్చావన్న సంతోషంలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నువ్వు చెప్పే విషయం వాళ్ళని అంతగా బాధించదు. ఒక్కసారి ఆలోచించు. ఇదే రైట్ టైం అపర్ణ. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నేను చెప్పేస్తా. ఆ తర్వాత నీ ఇష్టం. అప్పు, ఏం ఆలోచిస్తున్నావు? మన పెళ్లి నాటకం గురించి చెప్పమని అర్జున్ ఫోర్స్ చేస్తున్నాడు. అది కూడా ఈ రోజు చెప్పమంటున్నాడు. వాడు ఫోర్స్ చేస్తే మనం చెప్పేయాలా? చెప్పేస్తే ప్రాబ్లం ఉండదుగా. ఏం మాట్లాడుతున్నావు అప్పు? చెప్తే ప్రాబ్లం కదా. చెప్పకపోతేనే ప్రాబ్లం. అర్జున్ చెప్పింది కరెక్ట్. 100 నిజాల్ని ఒక నాలుక మోయగలదేమో గాని ఒక అబద్ధాన్ని 100 అబద్ధాలు మోయాలి. అందుకే వద్దు, ఇంతటితో ఈ నాటకాన్ని ఆపేద్దాం. నువ్వు కూడా ప్రిపేర్ అయి ఉండు. అది కాదప్పు, ఒక్కసారి ఆలోచించు. అసలు మనం సపోర్ట్ చేయడానికి ఇంట్లో మా బామ్మ కూడా లేదు. కనీసం మా బామ్మ వచ్చే వరకైనా. అప్పు, ఏం ఆలోచిస్తున్నావు? మన పెళ్లి నాటకం గురించి చెప్పమని అర్జున్ ఫోర్స్ చేస్తున్నాడు. అది కూడా ఈ రోజు చెప్పమంటున్నాడు. వాడు ఫోర్స్ చేస్తే మనం చెప్పేయాలా? చెప్పేస్తే ప్రాబ్లం ఉండదుగా. ఏం మాట్లాడుతున్నావు అప్పు? చెప్తే ప్రాబ్లం కదా. చెప్పకపోతేనే ప్రాబ్లం. అర్జున్ చెప్పింది కరెక్ట్. 100 నిజాల్ని ఒక నాలుక మోయగలదేమో గాని ఒక అబద్ధాన్ని 100 అబద్ధాలు మోయాలి. అందుకే వద్దు, ఇంతటితో ఈ నాటకాన్ని ఆపేద్దాం. నువ్వు కూడా ప్రిపేర్ అయి ఉండు. అది కాదప్పు, ఇంకొక్కసారి ఆలోచించు. అసలు మనం సపోర్ట్ చేయడానికి ఇంట్లో మా బామ్మ కూడా లేదు. కనీసం మా బామ్మ వచ్చే వరకైనా. అప్పటిదాకా అర్జున్ ఆగడు. మన గురించి మరొకరు చెప్పే బదులు మనం చెప్పడమే సేఫ్. వాడిని నేను మేనేజ్ చేస్తాను. ఇంట్లో వాళ్ళని నేను మేనేజ్ చేయలేను. అయినా నాటకాన్ని ఇంకా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏముంది? అర్జున్ అన్నట్టు ఈరోజు అందరూ హ్యాపీ మూడ్లో ఉంటారు. ఇప్పుడు చెప్పేస్తే పెద్దగా ఫీల్ అవ్వరు. నీకేమో మీ వాళ్ళ ఫీలింగ్స్ కావాలి, ఆ అర్జున్ గాడికేమో నువ్వు కావాలి. నీకేమో నా ప్రేమ అక్కర్లేదు. నేనేం చేస్తే నీకు అర్థం కాదు. నీకేమైనా చెప్తే నన్ను చూసి నవ్వుతావు. ఒక పక్కేమో నువ్వు నిజం చెప్తానంటావు. నువ్వు చెప్పకపోయినా నేను చెప్తానని అర్జున్ గారు తయారయ్యాడు. మీ ఇద్దరిని ఎలా ఆపాలి? ఎలా అబ్బా? దేవుడి గదిలో పెట్టి దండం
అపర్ణ, నీకు తగ్గిపోయిందమ్మా? అంతా అమ్మవారి దేవల్ల నీకు మంచి జరిగింది. గుళ్ళో స్నేహ ఏం గొడవ చేస్తుందో అనుకున్నాను. చెప్పినవన్నీ బుద్ధిగా చేసింది. నీ ఆరోగ్యం సరిగా ఉండుంటే నువ్వు కూడా గుడికొచ్చి నీ చెల్లెలు ఎలా చేసిందో చూసుండేదానివి. అమ్మా, నేను నీకో విషయం చెప్పాలి. ఏంటమ్మా? అది నేను ఆర్య నువ్వు ఆర్య ఏంటి? మీరు కూడా బోనం ఎత్తాలనుకున్నారా? మీరు సఖ్యతగానే ఉన్నారు కదమ్మా, మీకెందుకు? అది కదమ్మా, ఆర్య నేను పెళ్ళి కమోన్ అపర్ణ, చెప్పు. పెళ్ళేంటి? అది పెళ్ళి కాదు. పెళ్లి కాదేంటి? అసలు ఏం చెబుతున్నావు నువ్వు? ఏంటప్పు, ఇంత చిన్న విషయం కూడా చెప్పలేవా నువ్వు? నేను చెప్తాను అత్తయ్య. ఏ విషయం అల్లుడు గారు? ఈ సీడీ విషయమే కదా అపర్ణ. నువ్వేం కంగారు పడకు, నేను చెప్పేస్తాలే. అవును, ఒకేసారి అందరికి టీవీలో చూపిస్తే బాగుంటుంది కదా. చూడండి, హాయ్, ఆర్య చాలా మంచివాడు. బుద్ధిమంతుడు, హైట్, కలర్తో పాటు అందం, అమాయకత్వం కూడా ఉన్నాయి. ఇలాంటి భర్త కోసమే ప్రతి ఆడపిల్ల కలలు కంటుంది. ప్రతి జన్మకు ఈ భర్తే కావాలని కోరుకుంటుంది.